టీఎస్ఎల్ పిఆర్బి నుంచి నోటిఫికేషన్ వచ్చే వరకు నీకు ఏమేం పూర్తి చేసుకోవాలి ఉండాలి, ఏమేం కావాలి, నీకు ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, నీకు మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా. ఒకసారి ఈ వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా మొత్తం చూడు, నీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికంటే నీ ప్రిపరేషన్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎందుకనంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ మిస్ అయిన వాళ్ళు ఆకలితో వేటాడే పులి లెక్క వెయిట్ చేస్తుర్రు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తా, ఎప్పుడు అందుకుంటున్నా, ఎప్పుడు కొట్టి పడేస్తున్నా అని చెప్పేసి చాలా కసిగా ఆకలితో వెయిట్ చేస్తుర్రు. సో నువ్వు వాళ్ళని బీట్ చేసి వాళ్ళను ఓవర్టేక్ చేసి నువ్వు ముందుకు వెళ్ళాలి అని అంటే నువ్వు చాలా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేసరికి మొత్తం సబ్జెక్ట్ మొత్తం క్లియర్ చేసి పడేసాయి. నువ్వు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళతోని కాంపిటీషన్ నువ్వు గట్టిగా ఇచ్చి వాళ్ళని ఎట్లా ఓవర్టేక్ చేయగలుగుతావు, ఎట్లా ఓవర్కమ్ అవుతావు వాళ్ళ నుంచి. నువ్వు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడైనా సరే నీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకో, ఒక మంచి టైమింగ్ పెట్టుకో, మంచిగా ప్రిపేర్ అవ్వు. నోటిఫికేషన్ వచ్చేసరికి అంటే నీ కోచింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇన్స్టిట్యూట్ లో చెప్పినటువంటి సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుని ఉండాలి. మరి కానిస్టేబుల్ జాబ్ గానీ ఎస్ఐ జాబ్ గానీ అచీవ్ చేయాలంటే కోచింగ్ కంపల్సరీ అని అంటే కోచింగ్ అని మ్యాండేటరీ ఏం కాదు. బట్ నువ్వు సాధించాలనుకున్నటువంటి జాబ్ కి చాలా దగ్గర అవుతావు, తొందరగా నువ్వు అచీవ్ చేసుకోగలుగుతావు. సక్సెస్ కావడానికి ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ కోచింగ్ అనేది. కోచింగ్ తీసుకోకుండా చాలా మంది జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ కోచింగ్ తీసుకుంటే నువ్వు తొందరగా రీచ్ అవుతావు. 100% రీచ్ కావడానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటది. కోచింగ్ తీసుకుంటే ఒక మంచి గైడెన్స్ లభిస్తుంది. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చెప్పినటువంటి క్లాసులు మొత్తం సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నేర్చుకుంటూ వాళ్ళు పెట్టేటటువంటి ఎగ్జామ్స్ రాయి. వీక్లీ మంత్లీ ఎగ్జామ్స్ పెడుతుంటారుగా, క్లాసెస్ పూర్తిగా విను, మొత్తం అర్థం చేసుకో, సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటూ ఎట్ ఏ టైం వాళ్ళు పెట్టి ఎగ్జామ్స్ అన్ని నువ్వు రాస్తూ ఉండు. తర్వాత ఏం చేయాలి అని అంటే మార్కెట్ లో ఒక సబ్జెక్ట్ కి ఒక్కొక్క మంచి మంచి బుక్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలిటీకి రమాదేవి ఈ టైప్ లో కొన్ని బుక్స్ ఉంటాయి కదా. నువ్వు ఒక సబ్జెక్ట్ కి ఒక మంచి స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకో. అది తీసుకొని ఆ బుక్ ని నువ్వు 4 to 5 టైమ్స్ చదివి ఉండాలి. ఈ పాటికి అంటే నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా, ఈ నోటిఫికేషన్ వచ్చేసరికంటే 4 to 5 టైమ్స్ ప్రతి సబ్జెక్ట్ చదివి ఉండాలి. అంటే నువ్వు కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చెప్పినటువంటిది మొత్తం పూర్తిగా నేర్చుకుని ఉండాలి. దాంతో పాటు మార్కెట్ లో ఒక మంచి స్టాండర్డ్ బుక్ తీసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క బుక్ దాన్ని మంచిగా నువ్వు ప్రిపేర్ అయ్యి నేర్చుకుని ఉండాలి. ఇంకా అవి నేర్చుకోవడంతో పాటుగా నువ్వు టీఎస్ఎల్ పిఆర్బి యొక్క లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ టైం కి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, ఈ టైం వరకు నీకు సబ్జెక్ట్ అయిపోయి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ అనలైజ్ చేస్తూ ఉండాలి. ఆ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రతి ఒక్క బిట్ కావచ్చు, అంటే రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, జిఎస్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇవన్నీ కూడా నువ్వు ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ప్రతి ఒక్క బిట్ కూడా నీకు వచ్చి ఉండాలి. ప్రతి ఒక్క ప్రాబ్లం అంటే అర్థమెటిక్ ప్రాబ్లమ్ ని నువ్వు సాల్వ్ చేయగలగాలి. అంటే లాస్ట్ ఇయర్ పేపర్ లో వచ్చినటువంటి అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రీజనింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటిని నువ్వు 1 minute లోపల సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయు. ప్రతిదీ నేర్చుకో. లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, 18 to 20 years మధ్యలో ఉన్న కావచ్చు, మీరు జాబ్ కు ప్రిపేర్ అవుతాను అనుకుంటే మాత్రం ప్రిపేర్ కండ్రి, చాలా మంచి డిసిజన్ తీసుకున్నట్టే. కాకపోతే మీరు వీళ్ళందరితో కాంపిటీషన్ తో గట్టిగా పోటీలో నిలిచి వాళ్ళని బీట్ చేయాలి అని అంటే చాలా కష్టం అవుతుంది, గుర్తుపెట్టుకో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, అంతకుముందు లాస్ట్ ఇయర్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. మిస్ అయిన వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కసిగా ప్రిపేర్ అవుతున్నారు. ఆకలితో వేటాడే పుల్లెక్క ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తే ఎప్పుడు వేసేద్దామన్నట్టు ఉన్నారు. సో వాళ్ళను బీట్ చేయాలంటే ఇప్పటి నుంచి అయినా సరే ఒక మంచి ప్లానింగ్ పెట్టుకో, మంచి టైమింగ్ పెట్టుకో. నేను మీకు అంటే ఫ్యూచర్ ఫర్దర్ వీడియోస్ లో కూడా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంది ఇంకా మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటా. ఈ ప్రిపరేషన్ కన్నా ముందు ఫస్ట్ నీ మైండ్ నువ్వు కంట్రోల్ లో పెట్టుకో. అంటే కాన్స్టెంట్ గా ఉండు, ఒక కూల్ గా ఉండు. ఎట్లా ఉండాలంటే నీ మైండ్ నువ్వు ఇంట్లో వాళ్ళతో కావచ్చు, మీ అన్న అక్క చెల్లెలతో కావచ్చు, మీ ఫ్రెండ్స్ తో కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్స్ తో కావచ్చు, గొడవ పెట్టుకోకు, లొలిపడకు. ఫోన్లలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, నీ మైండ్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉండాలి. అట్లా ఇంట్లోతో కావచ్చు, ఫ్రెండ్స్ తో కావచ్చు, బయట తిరిగిన దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే అట్లా లొల్లి పెట్టుకుంటుంటే నీ మైండ్ అనేది చేంజ్ అవుతుంది. నీ మైండ్ చేంజ్ అయితే నువ్వు ప్రిపేర్ అయ్యే సబ్జెక్టు నీ మైండ్ చేంజ్ అయినప్పుడు నువ్వు కాన్సన్ట్రేషన్ గా చదవలేవు, చదివింది నీకు గుర్తుండదు. ఎప్పుడు జరిగినటువంటి లొల్లి ఆ ఇన్సిడెంట్ అదే నీకు గుర్తుకొస్తుంటది, నీ మైండ్ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీ గర్ల్ ఫ్రెండ్ తో కావచ్చు, మీ లవర్ తో కావచ్చు గొడవైంది అనుకోండి, ఆ రోజు నువ్వు చదవలేవు సరిగ్గా, నీ మైండ్ కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయదు. అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటావు. ఆ డే మొత్తం లాస్ అవుతుంది. ఆ డే తో పాటు నెక్స్ట్ డే కూడా దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. నువ్వు సబ్జెక్ట్ లో వెనకడిపోతుంటావు. ఒక్కరోజు నువ్వు చదవాల్సిన సబ్జెక్టు అది లేట్ అవుతూ ఉంటది, మిస్ అవుతూ ఉంటది. ఒకవేళ ఈ వీడియో గర్ల్స్ కనుక చూస్తుంటే మీ బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే మీ లవర్స్ ఎవరైనా ఉన్నా సరే మీరైతే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో గొడవలు లోలు లాంటి ఇట్లాంటి చిన్న మాటికి అట్లాంటి ఏం చేసుకోవద్దు. అతను ప్రిపేర్ అవుతూ ఉంటే లేదా ఆమె ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు మోటివేషన్ ఇవ్వండి. నువ్వు ఖచ్చితంగా జాబ్ సాధిస్తావు, సక్సెస్ అయితే 100%. మంచిగా ప్రిపేర్ అవ్వు, కసిగా ప్రిపేర్ అవ్వు, ఈసారి జాబ్ 100% కొట్టు అని చెప్పేసి మంచి మోటివేషన్ ఇస్తూ ఉండాలి. అంతేగాని చీటికి మాటికి గొడవ పడడం ఇట్లాంటి ఏం ఉండొద్దు. నాకు తెలిసి ఈ లవ్, ఈ గర్ల్ ఫ్రెండ్స్, ఈ పరిచయాలు ఇవి లేకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ మీకు గనుక ఉన్నట్టుంటే నేను ఇందాక చెప్పిన కదా వీడియోలో, సో ఇట్లనైతే ఫాలో అయితే మీరు గోల్ కి అయితే తొందరగానే అచీవ్ చేసుకోగలుగుతారు, మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు. నీకు ఇంకొకటి చెప్తా విను. నువ్వు నోటిఫికేషన్ కంటే ముందు నువ్వు కోచింగ్కి వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు నీ సిమ్ కార్డ్ తీసేసి చేంజ్ చేసేసుకో. ఎందుకు అనంటే లేదా నంబర్ చేంజ్ అయ్యి, ఎందుకు అనంటే నీకున్నటువంటి ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్ కావచ్చు, వాడోడు వీడోడు అన్ని ఫోన్ చేస్తూ నీకు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. నీ చదివిన సబ్జెక్ట్ అనేది నీకు ఎక్కది. నువ్వు వాళ్ళకు కూడా టైం కేటాయించేసరికంటే నీకు చదువుకోనికి నీకే టైం లేదు. ఇంకా వాళ్ళ విషయాలు ఎప్పుడు వింటావు? ఇంకా మళ్ళీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదో ఫోన్లలో నీకు, ఇంకా ఈ పోరాడు ఇటు వేయండిరా, ఆ పోరాడు
పోయిందిరా, ఈ లొల్లి జరిగిందిరా, ఆ లొల్లి జరిగిందిరా అని చెప్పేసి నీతో అంటూ ఉంటారు. నీకు అవన్నీ అనవసరపు విషయాలు. సో నువ్వు వాటికి అన్నిటికీ దూరంగా ఉండాలి. అంటే నాకు తెలిసి నువ్వు టచ్ లో లేకపోవడమే బెస్ట్. ఒక కొత్త సిమ్ తీసుకో, లేదంటే మొబైల్ ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టుకో. ఒక కొత్త సిమ్ తీసుకుంటే ఇంటి దగ్గర అమ్మ నాన్న కావచ్చు, ఒక బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, వీళ్ళకే కాంటాక్ట్లు ఇచ్చుకో. వేరే వాళ్ళకి ఎవరికి నువ్వు టచ్ లో ఉండకు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలి. ఎవరితో టచ్ లో ఉండదు అసలుకే. నువ్వు జాబ్ కొట్టి ఇంటికి వెళ్లే వరకు ఇక జర ఫంక్షన్ల కోడ్ బంద్ చేయి. ఆ చుట్టం పెళ్లి ఉంది, ఈ దోస్తు గాని పెళ్లి ఉంది, నేను అటు పోతా ఇటు పోతా, జర తిరుగుడు బంద్ చేసి చదువు మీదనే ఫోకస్ పెట్టుకో. మధ్యలో ఒకసారి లేదా 2 సార్లు నేను పోయేస్తా ఏం కాదు అని అనుకోకు. ఒక్కసారి కూడా పోకు, ఒక్క ఫంక్షన్ అటెండ్ కాకు. పోతే పోయేది ఏముంది బ్రో, నీకు జాబ్ వచ్చిన తర్వాత ఏం చేసుకున్నా నడుస్తుంది, కానీ జాబ్ అయితే నీకు కంపల్సరీ కాదు ఇప్పుడు. కాబట్టి అట్లాంటి ఫంక్షన్స్ అటెండ్ కాకు, తిరగకు. అట్లాంటి యూజ్లెస్ విషయాలు నీకు నీ చెవికి వినాల్సిన అవసరం కూడా లేదు. నీకు కావాల్సిందల్లా నీ స్టడీ చైరు, నీ నోట్ బుక్స్, ఆ గ్రౌండ్, ఇది మాత్రమే నీకు కావాలి. పన్నా లేచినా కూసున్నా తిన్నా పన్నా ఏది చేసినా నీకు నేను జాబ్ కొట్టాలి అని చెప్పేసి అదే గుర్తుండాలి, అదే గుర్తు రావాలి. చూస్తున్నావు కదా బ్రో, ఊళ్ళే వాళ్ళందరూ నీ చుట్టాలు, నీ రిలేటివ్స్, నీ పాలోళ్ళు, మీ దోస్తుగాలు ఏమనుకుంటున్నారు, నువ్వు జాబ్ కొడితే వాళ్ళ మొహం మాడిపోవాలి. అట్లా సమాధానం చెప్పు. అంటుంటారు కదా ఊళ్ళలో, అరే ఈయనకేమత్తారా నౌక, ఈడేం జాబ్ సంపాదిస్తారా, ఈయనకి 30 ఏళ్ళు వచ్చినాయి, భూమి పుట్టినప్పుడు ఎప్పుడో పుట్టిండు, ఇంకా లగ్గం కాలే, వీనికి పిల్లనోడు ఇస్తారా అని చెప్పేసి చాలా నెగిటివ్ రూమర్స్ నీ పైన స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. నువ్వు వీటన్నింటిని కూడా ఓవర్కమ్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా జాబ్ సాధించి ఆ జాబ్ నువ్వు కొడితే వాళ్ళ మొహాలు మొత్తం మాడిపోవాలి. అట్లా ప్రిపేర్ అయ్యి కసిగా కొట్టిపడాయి. డిస్ట్రిక్ట్ టాప్ 10 ర్యాంక్ లో ఉండు. ఒక మంచి కన్సిస్టెన్సీతోని, ఒక టైమింగ్ తోని, ఒక మంచి గైడెన్స్ తోని, ఒక టైం టేబుల్ పెట్టుకొని మంచిగా ప్రిపేర్ అవ్వు. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఫర్దర్ వీడియోస్ లో నేను మీకు చెప్తా ఉంటా. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కి ఎట్లా మ్యాథ్స్ నేర్చుకోవాలి, అసలు అది మ్యాథమెటిక్స్ కాదు, రీజనింగ్ అండ్ అరిథమెటిక్, దాన్ని ఎట్లా ప్రిపేర్ కావాలి నీకు ఫర్దర్ వీడియోస్ అన్నిట్లో నేను చెప్తూ ఉంటాను మీకు. నేను ఒకవేళ నువ్వు ఇంటికానే ఉండి ప్రిపేర్ అవుతా అనుకుంటే మాత్రం నీకు కొంచెం కష్టం అవుతుంది బ్రో. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంటి దగ్గర ఉంటాం మనము, అమ్మ నాన్న పిలుస్తారు, ఏదో ఒక పని చెప్తుంటారు, లేకపోతే వాళ్ళు చేసే పని మనకు చూడబుద్ధి కాకుండా మనము అదే పనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము. దీనివల్ల టైం లాస్ అయితే, టైం వేస్ట్ అవుతాయి. మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు అవుతాము, కాదనట్లేదు, కానీ నీ టైం వేస్ట్ అవుతుంది. నీ గోల్డెన్ టైం ఇది. నీ టైం నువ్వు వేస్ట్ కావద్దు. నువ్వు ఎంత టైం వేస్ట్ అవుతున్నావు అంటే నీ జాబ్ కి అంత దూరం నువ్వు వెనక్కి వెళ్తున్నట్టే లెక్క. కాబట్టి కొంచెం కష్టమైన పర్వాలేదు, అమ్మ నాన్నే పని చేసుకొని నువ్వు మాత్రం ప్రిపరేషన్ మీదనే ఫోకస్ చేయి. నీ దగ్గర ఉన్న పట్టణానికి వెళ్ళు, అక్కడ నుండి ప్రిపేర్ అవ్వు. లేదు ఇంట్లో నాకు ఒక రూమ్ ఉంది, నేను చదువుకుంటా, మా అమ్మ నాన్న నాకు ఏం డిస్టర్బెన్స్ చేయరు, నేను కూడా ఎటు అసలుకి వెళ్ళాను అనుకుంటే ఇంట్లో ఉండి కూర్చొని చదువుకో. కానీ నీ కోచింగ్ అయిపోయి ఉండి కోచింగ్ సబ్జెక్ట్ నేర్చుకొని నువ్వు ఒక మంచి బుక్స్ తీసుకొచ్చుకొని ప్రిపేర్ అవుతూ ఉంటూ ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేస్తూ ఉంటే నీకు చాలా మంచిగా యూజ్ఫుల్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, నువ్వు డైలీ 11 నుంచి 13 గంటలు ఖచ్చితంగా చదవాలి. 11 నుంచి 13 గంటలు చదువుతూ లైట్ గా గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకో. ఇప్పటి నుంచి వెళ్ళి నార్మల్ గా లైట్ గా గ్రౌండ్ కి వెళ్ళు, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, జస్ట్ రన్నింగ్, జస్ట్ మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకో. నువ్వు ఇట్లా గ్రౌండ్ కి వెళ్తే ఏమైతుందంటే నీ బ్రెయిన్ అనేది కొంచెం షార్ప్ గా యాక్టివ్ ఉంటది. మరి గ్రౌండ్ కి వెళ్ళి చెమటలు గారేదాకా మొత్తం ఊరికి అలసిపోమనట్లేదు నేను. నార్మల్ గా గ్రౌండ్ కి వెళ్ళు, జస్ట్ జాగింగ్ చేసుకో, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకో, మంచి స్ట్రెంత్ గెయిన్ చేసుకో, మంచి చెస్ట్ కోసం మంచి వర్కౌట్స్ చేసుకో, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకో, హెల్దీగా ఉంటావు, చదివిన సబ్జెక్ట్ మొత్తం నీకు గుర్తుంటది. నువ్వు ఇవన్నీ చేయడంతో పాటుగా నువ్వు ప్రీవియస్ పేపర్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయి బ్రో. 100% చేయి. ఎందుకు చెప్తున్నట్టు అర్థం చేసుకో కొద్దిగా. నువ్వు ప్రీవియస్ పేపర్ అడిగితే వాడు ఎట్లా అడిగిండు బిట్స్, నేను ఎట్లా చేయాలి, ఎట్లా చేయగలుగుతున్నా, నేను ఏ లెవెల్లో ఉన్నా నేను అండ్ ఈ టీఎస్ఎల్ పేపర్ కండక్ట్ చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ తో పాటుగా నువ్వు టీజీపీఎస్సీ అదే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్లలో ఆ ఎగ్జామ్స్ అన్ని నువ్వు కలెక్ట్ చేసుకో. పేపర్స్ అన్ని బుక్ దొరుకుతుంది, అది తీసుకో. అందులో ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఉంది కదా, అందులో ప్రతి బిట్ నువ్వు నేర్చుకో. ప్రతి అర్థమెటిక్ ప్రాబ్లం నేర్చుకో, ప్రతి ఇంగ్లీష్ ప్రాబ్లం నేర్చుకో, ప్రతి జిఎస్ పార్ట్ నేర్చుకో. ఒక్క బిట్ కూడా వదిలిపెట్టద్దు, అవన్నీ మొత్తం నేర్చుకో. నువ్వు సక్సెస్ కి ఎందుకు దగ్గర కావో నేను చూస్తా. నోటిఫికేషన్ ఇప్పట్లో లేదు కదా అన్న, ఇంకా లేట్ అయ్యేటట్టుంది కదా, ముందు వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. అది ఎప్పుడైనా కంపల్సరీ వస్తుంది బ్రో. ముందు వెనుక వస్తుంది అనుకున్నది ఏంది, నేను చెప్పేది ఏంది, నువ్వు మళ్ళీ క్వశ్చన్స్ అడగొద్దు. ఖచ్చితంగా నువ్వు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకో బ్రో. సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత నీకు జాబ్ ఆటోమేటిక్ అదే వస్తుంది. సో నేను ఎట్లా అంటే అందరు యూట్యూబర్లా కాకుండా మీకు రియల్ ఇన్సిడెంట్, రియల్ స్టోరీస్, నువ్వు లైఫ్ లో నువ్వు రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసేటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఇవన్నీ నేను చెప్పేటి 100% వాస్తవాలు. నీకు జాబ్ రావాలి, అందరు అనుకుంటారు జాబ్ రావాలని బ్రో. కొందరికి ఎందుకు వస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ టైమింగ్ తో ఫాలో అయ్యారు, మంచి కన్సిస్టెన్సీ ఉంది, మంచి డెడికేషన్ ఉంది, చాలా హార్డ్ వర్క్ చేసారు కాబట్టి వాళ్ళకి సక్సెస్ అయ్యారు. కొందరికి షార్ప్ మైండ్ ఉంటుంది బ్రో, వాళ్ళు ఒకసారి చదివితే గుర్తుంటది, మనకు 2-3 సార్లు చదివితే గుర్తుంటది. సో నువ్వు ఒకసారి చదివితే గుర్తున్నట్టు నువ్వు బీట్ చేయాలంటే వాడు ఒక్కసారి 2 సార్లు చదివితే వానికి గుర్తుంది కదా, నువ్వు 4 సార్లు చదువు, గుర్తులేదు 5 సార్లు చదువు, గుర్తులేదు 6 సార్లు చదువు, గుర్తులేదు 10 సార్లు చదువు. నువ్వు అందుకనే చెప్తున్నా లాంగ్ టైం నుంచి ప్రిపేర్ కావాలని చెప్పేది. ఇందుకే మనం మిడిల్ స్టూడెంట్, మిడిల్ క్లాస్, మనకు అర్థమైతది అర్థం కాదు, ఎక్కుతది ఎక్కది సబ్జెక్టు, బ్రెయిన్ కి గుర్తుంటది గుర్తుండదు. కాబట్టి నువ్వు వానితో పోలిస్తే నువ్వు వాడిని బీట్ చేయగలగాలి. వాని బ్రెయిన్ అట్లుంది, తొందరగా ఎక్కుతుంది, నీకు తొందరగా ఎక్కది. వానికి ఒక అర్థమెటిక్ ప్రాబ్లం ఉందబ్బా, వాడు చేస్తాడు, ఒకసారి చూస్తాడు, 2సారి చేస్తాడు, 3సారి కూడా ఈజీగా చేయగలుగుతాడు. నువ్వు 4-5 సార్లు నువ్వు చూసినా కూడా నీకు అది అర్థం కాదు, రాదు. నువ్వు 6 సార్లు ప్రాక్టీస్ చేయి, 10 సార్లు ప్రాక్టీస్ చేయి. నీకు ఓపిక ఉందా, కన్సిస్టెన్సీ ఉంటే, నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది బ్రో. ఎందుకు రాదు? నువ్వు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకొని ఉన్నావు, వాడు ఏది అడిగినా ఎగ్జామ్ నువ్వు చేసేటట్టే ఉన్నావు, నీకు ఎందుకు రాదు జాబ్? 100% వస్తుంది. సో నేను చెప్పిన వాస్తవాలు అనుకుంటే మీ రియల్ లైఫ్ లో జరిగినటువంటి సిచ్యువేషన్ కనుక ఉండి ఉంటే ఈ వీడియోని
అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఈ ఇన్సిడెంట్లు సేమ్ మీ ఫ్రెండ్స్ లైఫ్ లో ఎవరి లైఫ్ లో జరిగినా కూడా వాళ్ళకైతే షేర్ చేస్తూ ఉండండి వీడియోని. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ నేను మీకు అన్ని రకాలకు సంబంధించిన వీడియోలు కూడా నేను చేస్తా ఉంటా. ఫైర్ కానిస్టేబుల్ జాబ్ ఏముంటది, ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్ ఏముంటది, సివిల్ కానిస్టేబుల్ జాబ్ ఏముంటది, వాళ్ళ ట్రైనింగ్ ఎట్లా ఉంటది, వీటన్నిటికి సంబంధించిన వీడియోలు కూడా నేను చేస్తూ ఉంటా. కష్టపడ్డోడికి జాబ్ రావాలని కోరుకుంటూ మీ డీప్ థింకర్ వెంకట్, ఫైర్ ఫైటర్. జై హింద్.